హలో వాళ్ళు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సినేస్కోప్. హియర్ ఈస్ అవర్ రివ్యూ ఆఫ్ చీకటిలో. సో స్టారింగ్ బై శోభితా గారు. సో రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంటే మీకు ఒక 2 hours 6 minutes. అంటే ప్లాట్ ఏంటంటే సంధ్య తను ఒక పోడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని క్రైమ్ సంబంధించిన ఆడియోలో చెప్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ తను మన ఫ్రెండ్ అయిన బాబీ అనుకోకుండా చనిపోతుంది. సో ఎందుకు, ద రీజన్ ఏంటి, సో ఎవరు చంపారు, వాళ్ళ మోటివ్ ఏంటి, సో ఫైనల్లీ ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే సగం బాగుంది, సగం బాగాలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక మంచి కోర్ పాయింట్ తో బిగిన్ ఉంది. అది చాలా బాగుంది. అది ఒక మంచి పాయింట్ పట్టుకున్నారు కదా, అదే వేలో ప్రెజెంటేషన్ ఇస్తే బాగుండేది. బట్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత సినిమా అనేది టర్న్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ లో జనరల్ గా ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ అండ్ ఆ క్రిమినల్, ఆ బ్లాక్ షిప్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్తారో, సో దీని మీద బేస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ కొంచెం రివర్స్ అయి ఉంటుంది. ఒక సర్టెన్ పాయింట్ వరకు పోలీసు వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగే స్టోరీ, మళ్ళీ ఒక పాయింట్ అనేది క్రాస్ అయిన తర్వాత మొత్తం శోభిత గారి వైపే తిరుగుతుంది. అది మన శోభిత గారి క్యారెక్టర్ పేరు సంధ్య. సో సంధ్య వైపే తిరుగుతుంది. అర్ధ కాస్త పోలీసు శోభితనా లేకపోతే మన రిమైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అర్థం కాదు. సో ఆ వేలో తీసుకెళ్తూ ఉంటారు, అసలు ఏదో అర్థం కాదు. అండ్ ఇందులో ముఖ్యంగా నాకు నచ్చని విషయం ఏంటంటే సినిమాలో టైమ్స్ అనేది కూడా అంతలా కొంచెం టెన్షన్ కానీ క్యూరియాసిటీ కానీ ఎలాంటి బిల్డ్ అని చేయదు. లిటరల్లీ ఎలాంటి చేయదు. జస్ట్ ఏదో వెళ్తుంది, బ్లాక్ షిప్ వాడెవరు క్రిమినల్ అవుతుంది, ఫోన్ చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. భయపెట్టిన తర్వాత దాని నెక్స్ట్ మాత్రం ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు చెప్పేసి ఒక హింట్ లాంటిది ఇస్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళు ఏమైనా టైం సర్చింగ్ చేస్తున్నారా, లేదు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అట్ సేమ్ టైం శోభితా గారికి వచ్చేసి కానీ వన్స్ అపాన్ ఏ టైం ఇప్పుడు శోభితా గారే ద మెయిన్ ఇంట్రాక్షన్. అంటే ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి ఐడియాస్ శోభితా గారు ఇస్తారు, డిఫరెంట్ వాళ్ళకి సపోర్ట్ శోభితా గారు ఉంటారు. మొత్తం శోభితా గారు చుట్టూ తిరుగుతూనే ఉండే స్టోరీ. కాకపోతే ఈ సినిమాలో ఇంకా నచ్చని విషయం ఏంటంటే ఒక సీరియస్ టోన్ లో వెళ్తుండే స్టోరీని సాంగ్ మధ్యలో ఒక సాంగ్ పెడతారు. ఎందుకు వస్తుందో తెలియదు. లిటరల్లీ అసలు సాంగ్ ఎందుకు వచ్చింది. దాని తర్వాత క్లైమాక్స్, ఓహో నువ్వా ఇందుకోసం చేస్తున్నావా, ఇదే ఫీల్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్లీ శోభితా గారి పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమాలో మరీ అంత టూ వర్స్ట్ ఏం కాదు. 40% సాటిస్ఫైడ్, 60% అన్సాటిస్ఫైడ్ ఫిలిం. సో నన్ను మొత్తం స్కిప్ చేస్తే బెటర్. కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తుంది ఈ సినిమాలో ఒక సర్టెన్ పాయింట్ తర్వాత. తను వచ్చిన తర్వాత తనేమో చేసినంత లేదు. ఆల్రెడీ శోభితా గారు అప్పటికే 90% వరకు కేసును సాల్వ్ చేస్తారు, 90% వరకు. బట్ 10% ఎందుకు? ఫస్ట్ కొందరిని పట్టుకుంటూ జైలు వేస్తారు. సో వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి, సరే అని చెప్పేసి వాళ్ళు కాదు అసలైనోడు ఉన్నారు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. కాకపోతే మరి వాళ్ళు పట్టుకొని లోపలేసి వాళ్ళు ఎత్తిపోయారు, వాళ్ళ క్యారెక్టర్ ఏమైంది చూపించరు, అది అయిపోయింది. వాళ్ళు అక్కడితో ఎంత అయిపోయారు క్యారెక్టర్ అనేది ఏందో ఏమో, అంత ఇంపాక్ట్ అనేది ఇవ్వలేదు, కరెక్ట్ జస్టిఫికేషన్ చేయలేదు. సో అందుకని నాకు నచ్చలేదు. సో ఇంతకు నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఇక చూడొచ్చారంటే మీ ఇష్టం, ఇక యూ కెన్ గివ్ ఎ ట్రై అంతే. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ చీకటిలో. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.